అంటే ఈ మార్కెట్ అంటేనే చాలా డస్ట్ ఉంటది కదన్న. అంటే ఇంత వర్క్ చేసుకొని మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి వీడియోస్ చేసుకొని అంటే దాదాపు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇందులోనే మార్కెట్లోనే మాది. నేను చిన్నప్పుడే మా అమ్మ నాన్న ఇల్లు పట్టుకొని వచ్చేస్తాం ఇందులోకి మేము. మనం ఎప్పుడైనా అనిపిస్తుంది కదా ఇంత కష్టపడే బదులు అప్పుడు నేను చదువుకుంటే బాగుండు, నాకు కూడా ఒక జాబ్ వస్తుండే అని ఎప్పుడైనా అనిపించింది అట్లా? చదువుకోవాలి, ఇల్లులు కట్టాలి, బిల్డింగ్లు కట్టాలి అనగా సరిపోదు. దానికి ఆర్థిక స్తోమత ఉండాలి, డబ్బు సంపాదించేటోళ్ళు ఉండాలి, మనం ఏది చేయాలన్నా అండగా తోడుగా నిలబడతోళ్ళు కూడా ఉండాలి. అలాంటి వాళ్ళు లేకనే ఇలాంటి వాళ్ళు ఇలా కష్టం చేసుకుంటారు అంతే. ఎవరో ఒకరు మీ ఫ్రెండ్స్ వాళ్ళు జాబ్స్ వస్తూ ఉంటాయి కదా, సో నాకు కూడా అట్లా ఉంటే బాగుండు, నాకెందుకు ఇలాంటి లైఫ్ అని ఇప్పుడు అనిపించలే? వాళ్ళకు కలిసి వచ్చిన ఆస్తులు ఉన్నాయి, మాకు కష్టం చేస్తేనే వచ్చే పైసలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని మిడిల్ క్లాస్ ఎట్టుంటాయి అంటే కష్టాలు దాటేంత వరకు ఒకళ్ళు అవసరం, కష్టాలు దాటిన తర్వాత వాళ్ళు అనవసరం. చాలా చాలా స్ట్రాంగ్ అయిందే అవన్నీ మర్చిపోనీకి అనమాట. ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదని, మనం అలా స్థాయికి సరిపోమని. అందుకే నాకు వచ్చే ప్రతి వీడియోలో ప్రతి అక్షరం ప్రతి మాట నా గొంతులో నుంచి నా మనసులో నుంచి వచ్చింది అనమాట. నాకు నేనుగా రాసుకొని నాకు నేనుగా అనుభవించి తెచ్చుకున్నది. అంటే ఇప్పుడు మీరైతే చూడడానికి ఫేస్ లో చాలా స్మైల్ ఉంది, అంటే అందరికి ఏ బాధలు లేదు. నరేష్ అన్న చాలా స్ట్రాంగ్ గా ఉంటారు అనుకుంటారు, కానీ మీలోకి వచ్చి మీతో మాట్లాడితే మీ బాధలు అనేవి తెలుస్తున్నాయి అన్న. ఇప్పుడు మన డబ్బున్నవాడు డబ్బున్నవానితోటే ఉంటాడు, పేరున్నోడు పేరున్నతోటే ఉంటాడు, ఆయనోడు ఆయనతో ఉంటాడు. కానీ పబ్లిక్ నచ్చంది ఏంటంటే అంటే మీరు స్టార్టింగ్ ఇట్లా మేస్త్రి పని కూడా చేస్తారని చెప్పేసి విన్నాం. అమ్మాయి పని చేసినా, డ్రైవింగ్ చేసినా, హోటల్ కప్పులు కడిగినా, అంటే చేస్తావా చెయ్యవా, పని చేస్తేనే ఇంట్లో బతికే పరిస్థితి అన్నమాట. ఆ విషయం చేత చేసిన ఇక లైఫ్ ఇదేనా. ఇదే మార్కెట్ లో ఇదే పర్సన్స్ తోటి మీరు వీడియోలు చేస్తారు కదా, అసలు ఎలా అది? నాతో పాటు నా చుట్టూ వాళ్ళు కూడా ఎదగాలి, వాళ్ళకు పేరు రావాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే ఇవాళ ఉన్న మనిషి రేపు ఉండడు. అసలు మీరు ఇన్స్టాలో ఫస్ట్ టిక్టాక్ నుంచి స్టార్ట్ అయ్యారు కదా, నా టిక్టాక్ వెళ్ళాలి, ఒక ఐడి క్రియేట్ చేసుకొని నేను రీల్స్ చేయాలి, నా టాలెంట్ కూడా 10 మందికి చూపియాలని అసలు ఎలా వచ్చిందన్న మీకు థాట్? ఎలా వచ్చిందంటే చాలా మంది స్టేటస్లు పెడుతుండే కదా అప్పట్లో, ఏదో సాడ్గా ఉన్నట్టు, సంతోషంగా ఉన్నట్టు, లేకపోతే ఏదో ఎమోషనల్ అయినట్టు, లవ్. టిక్టాక్ బ్యాన్ చేసినప్పుడు అసలు ఎలా ఉండే మీరు? అసలు అంటే బాధనే ఉండే, ఎందుకంటే మనలోని మన కాదు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క టాలెంట్ ని చూపించి ప్రతి ఒక్కరిలో ఒక ప్రతిభ ఉందని చెప్పింది టిక్టాక్. అలాంటి అంటే జబర్దస్త్ లో ఇట్లా ఏమైనా ట్రై చేయకపోయారు? అంటే మీరు ఓన్ గా చేస్తేనే ఇంత బాగా చేస్తున్నారు కదా, సో ఒక్కసారి దాంట్లో ట్రై చేసి ఆడ మాసం వాళ్ళకి ఆధారం దొరకదు. ట్రై చేశారా అసలు మీరు? 3 నెలలు జర్నీ చేసిన ఆడ వెంకమాకి టీమ్ లా. అక్కడ ఒకటే జబర్దస్త్ ఉండాలంటే అంటే వేస్ట్ అంటున్నారా అన్న? జబర్దస్త్ వేస్ట్ అంటలే. వైఫ్ కి మీ నుంచి ఒక క్యూట్ ప్రపోజల్ ఇవ్వండి. తన మనసులో నేను ఎలా ఉండాలనుకుంటానో అలా ఉండడమే తనకు నేను ఇచ్చిన గిఫ్ట్ అంతే. హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ హేమని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐక్యూ టీవీ తెలుగు. నరేష్ అన్న తన ఓన్ లైఫ్ స్టోరీని షార్ట్ లాగా మంచి కంటెంట్ రెడీ చేసుకొని డైలీ మనకి ఇన్స్టాలో వీడియోస్ ఇస్తూ ఉంటాడు. ఎవరో కాదండి, మన ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. సో అన్న మార్కెట్లోనే ఉన్నాడు. అసలు అన్న నిజంగా చెప్తున్నారా, జస్ట్ వీడియోస్ పర్పస్ మీద చెప్తున్నారా అని చెప్పేసి మేము నమ్మక అన్న ఎక్కడున్నారు కనుక్కొని అన్న దగ్గరికి వచ్చాం. ఒకసారి అన్న దగ్గరికి వెళ్ళి అన్న మాటలో తెలుసుకుని చెల్ల వచ్చేసేయండి. ఇప్పుడైతే అన్న వాళ్ళ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. అన్న అయితే ఆల్రెడీ వర్క్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. మాక్సిమం ఏంది అంటే అన్న చాలా మందికి ఫ్రెండ్షిప్ అది ఇది అందరికి తెలుసు కదా, వీడియోస్ కూడా చేస్తూ ఉంటాడు. ఇంకొకటి 2 వరకే ఉంటది ఎప్పుడైనా మార్కెట్. ఈ 2 తర్వాత ఏం చేస్తాడు అన్న? పార్ట్ టైం జాబ్స్ కూడా చేసుకుంటున్నాడు అని చెప్పేసి వింటున్నాం. అన్న మాటలో నేను తెలుసుకున్నాం. చెల్లో నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? సూపర్. సో ఎట్లా అనిపిస్తుంది అన్న దుకాణం? మన షాప్ ఒకటే మంచిగా ఉంటుంది, ఎందుకంటే మనం సెట్ చేసుకుంది కదా ఇది, ఇష్టపడి మంచిగా నడుస్తుందా? మరి బాగా నడుస్తుంది, మంచిగా నడుస్తుంది. అంటే
ఈ మార్కెట్ అంటేనే చాలా డస్ట్ ఉంటది కదన్న. అంటే ఇంత వర్క్ చేసుకొని మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి వీడియోస్ చేసుకొని అవిటి కోసం సపరేట్ టైం కేటాయించాలి కదా. సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఇదంతా? మీకు ఇది కొత్త కానీ మేము ఇందులో పుట్టి ఇందులో పెరిగాం. అంటే దాదాపు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇందులోనే మార్కెట్లోనే మాది. మేము చిన్నప్పుడే మా అమ్మ నాన్న ఇల్లు పట్టుకొని వచ్చేస్తాం ఇందులోకి. మేము మార్కెట్ ఫీల్డ్ అంటే అంతే, తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు ఖచ్చితంగా అదే చేయాలనే కొన్ని ఇళ్ళలో రూల్ ఉంటుంది అనమాట. రూల్స్ పెట్టుకున్నారా? మిడిల్ క్లాస్ అంతే కదా. అట్లెందుకు అనుకోవాలన్నా? మీరు చిన్నప్పుడు స్టడీ అంటే మనం ఎప్పుడైనా అనిపిస్తుంది కదా, ఇంత కష్టపడే బదులు అప్పుడు నేను చదువుకుంటే బాగుండు, నాకు కూడా ఒక జాబ్ వస్తుండే అని ఎప్పుడైనా అనిపించింది అట్లా? చదువుకోవాలి, ఇల్లులు కట్టాలి, బిల్డింగ్లు కట్టాలి అనగానే సరిపోదు. దానికి ఆర్థిక స్తోమత ఉండాలి, డబ్బు సంపాదించి ఇచ్చేటోళ్ళు ఉండాలి, మనం ఏది చేయాలన్నా అండగా తోడుగా నిలబడతోళ్ళు కూడా ఉండాలి. అలాంటి వాళ్ళు లేకనే ఇలాంటి వాళ్ళు ఇలా కష్టం చేసుకుంటారు అంతే. అంటే ఎప్పుడు బాధ అనిపించలేదా అన్న? అంటే మీలాంటి మీతో ఉన్న వాళ్ళు కూడా స్టడీ చేసుకొని, అంటే ఎవరో ఒకరు మీ ఫ్రెండ్స్ వాళ్ళు జాబ్స్ వస్తూ ఉంటాయి కదా, సో నాకు కూడా అట్లా ఉంటే బాగుండు, నాకెందుకు ఇలాంటి లైఫ్ అని ఎప్పుడు అనిపించలే? వాళ్ళకు కలిసి వచ్చిన ఆస్తులు ఉన్నాయి, మాకు కష్టం చేస్తేనే వచ్చే పైసలు ఉన్నాయి. దాన్ని బట్టి మన ప్రపంచాన్ని నిర్మించుకోవాలి. కానీ వాళ్ళు అంత చదువుకున్న వాళ్ళకి ఎలాంటి గుర్తింపు లేదు. మీరు ఇక్కడ ఉన్నా కానీ మీరు ఒక 10 మందికి తెలిసిపోయారు కదన్న. అది దైవ నిర్ణయం. అది మన సొంత కష్టము, మన సొంత తెలివి, పబ్లిక్ ఆదరణ, తోటి వాళ్ళ సహకారం అంతే. సరే నరేష్ అన్న, ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ ఫ్యామిలీ విషయానికి వెళ్దాం. మీ ఫ్యామిలీ ఎంతమంది అన్న? మమ్మీ డాడీ సిబ్లింగ్స్? వాళ్ళ ఉన్నారు కానీ ఇప్పుడు లేనట్టే అన్నమాట. ఉన్నారు కానీ లేనట్టే అంటే ఇప్పుడు కొన్ని మిడిల్ క్లాస్లు ఎట్టుంటాయి అంటే కష్టాలు దాటేంత వరకు ఒకళ్ళు అవసరం, కష్టాలు దాటిన తర్వాత వాళ్ళు అనవసరం. ఎందుకంటే మీరు కొన్ని ఇళ్ళలో ఎట్లుంటాయంటే వాళ్ళతో అవసరం ఉన్నంత వరకు వీడే మా సర్వస్వం, వీళ్ళు లేకపోతే మా ఫ్యామిలీ లేదు, వీళ్ళు లేకపోతే మా జీవితం లేదు అని అంటారు. అదే ప్లేస్ లో అదే ఇంట్లో ఇంకోళ్ళు వచ్చేది అనుకో, నువ్వేం చేసినావు, నువ్వేమి ఇచ్చినావు అనే ఒక తారతమ్యాలు వచ్చేస్తాయి. అంటే నీకు సిబ్లింగ్స్ అన్న చెల్లెలు ఎవరు ఉన్నారు? 2 ఆడవాళ్ళు, తమ్ముడు ఉండే. కొన్ని ఉంటాయి కదా, ఎవరు మాట్లాడరు, ఎవరు రా. ఒకటి బాగా అనిపిస్తలేదా? చాలా చాలా ఉన్నారు. స్ట్రాంగ్ అయిందే అవన్నీ మర్చిపోనీకి అనమాట. ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదని, మనం వాళ్ళ స్థాయికి సరిపోమని, మనం వాళ్ళతో సమానంగా లేమని వదిలేసిన వాళ్ళతోటి మనం ఇంకేం బాధపడతాం. అంటే వాళ్ళ స్థాయికి రానికి మనం ఇంత కష్టపడి వాళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చిన, వాళ్ళ స్థాయికి రాగానే మనని నువ్వు మాకు అవసరం లేదు, నీకు మాకు సెట్ కాదు, నువ్వు మేము వేరు అని. అందుకే నాకు వచ్చే ప్రతి వీడియోలో ప్రతి అక్షరం ప్రతి మాట నా గొంతులో నుంచి నా మనసులో నుంచి వచ్చింది అన్నమాట. నాకు నేనుగా రాసుకొని నాకు నేనుగా అనుభవించి తెచ్చుకున్నది. అంటే ఇప్పుడు మీరైతే చూడడానికి ఫేస్ లో చాలా స్మైల్ ఉంది, అంటే అందరికి ఏ బాధలు లేదు. నరేష్ అన్న చాలా స్ట్రాంగ్ గా ఉంటారు అనుకుంటారు, కానీ మీలోకి వచ్చి మీతో మాట్లాడితే మీ బాధలు అనేవి తెలుస్తున్నాయి అన్న. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒకరు ఎదుగుతున్నారంటే తొక్కేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అట్లా మీ లైఫ్ లో అంటే మనకి ఏది లేనప్పుడు పక్కన పెట్టండి, ఇప్పుడు మీరంటూ ఇప్పుడు ఇంత మార్కెట్ లో ఉన్నారు, పక్కన వాళ్ళకి వచ్చి ఈ ఫోటో చూపించి నరేష్ అన్న ఎక్కడ ఉంటారా అంటే ఎవరికైనా ఉంటుంది స్వార్థం. అట్లా మీకోసం స్వార్థంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా చుట్టూ ఉన్నదే వాళ్ళు. అంటే చుట్టూ అందరినీ పెట్టుకొని మీరు మిడిల్ లో ఉండి ఎలా నా సాధ్యం? ఇప్పుడు మన డబ్బున్నవాడు డబ్బున్నతోటే ఉంటాడు, పేరున్నోడు పేరున్నతోటే ఉంటాడు, ఆయనోడు ఆయనతో ఉంటాడు. కానీ పబ్లిక్ నచ్చంది ఏంటంటే కింది నుంచి మెల్లగా తనకు తాను పేర్చుకుంటా తనకు తాను ఎదుగుకుంటా వచ్చినట్టే నచ్చదు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది దృష్టి ఏంటంటే వీడు ఈ పని చేసి వీడు ఇంతే ఉండాలి, వీడు ఈ స్థాయిలోనే ఉండాలి, వీడెప్పుడు ఇట్లనే ఉండాలి, వీడెప్పుడు ఇట్లనే మాట్లాడాలి, వాళ్ళు ఇదే కోరుకుంటారు. అది కాకుండా వీని దగ్గర కూడా వచ్చి అన్న బాగున్నావా, అన్న ఏం చేస్తున్నావు, అన్న ఎలా ఉన్నావు అని ఆ మనిషిని ఇంకో మనిషి అడుగుతుంటే తట్టుకోరు అన్నమాట. ఎవరైనా కింది స్థాయి నుంచి పై స్థాయికి వచ్చినోడు చాలా మంది చెప్తారు అట్లున్నా ఇట్లున్నా, కానీ నచ్చరు. చెప్తారు మస్తుగా కష్టపడి వచ్చినాం అది వచ్చినాం అని చెప్తారు, కానీ ఆ కష్టపడి వచ్చినోడికి కష్టపడి పైకి వస్తాడు అంటే నచ్చదు. అంటే మీరు స్టార్టింగ్ ఇట్లా మేస్త్రి పని కూడా చేస్తారని చెప్పేసి విన్నాం. అమ్మాల్ పని చేసిన, డ్రైవింగ్ చేసిన, హోటల్ కప్పులు కడిగిన, ఇదే మార్కెట్ లో కూలి పని చేసిన, పెయింటింగ్ వేయనీకి పోయినా, లారీ తుడవనీకి పోయినా, మస్తుగా చేసిన. ఎందుకంటే అప్పుడు అవసరం, అంటే చేస్తావా చెయ్యవా, పని చేస్తేనే ఇంట్లో బతికే పరిస్థితి అనమాట. ఆ విషయం చేత చేసిన ఇక లైఫ్ ఇదేనా, ఇది చేసే వాల్యూ లేదు అని తెచ్చుకొని కొంచెం ఇంకేం చేయాలి కొన్ని డబ్బులు కూడబెట్టుకొని ఆ డబ్బుల ముందు వేరే పని చేసుకుంటా లాస్ట్కి ఇదే పని మార్కెట్లో అమ్మాలి పని చేసుకుంటా. ఇది మా అమ్మ వాళ్ళ షాప్. ఇది ఇక మా అమ్మ చేయలేని పరిస్థితులలో తన పక్క జరిగినప్పుడు అది నేను తీసుకొని హ్యాండిల్ చేస్తున్నా. అంటే నువ్వు చేయని పని అంటూ ఏది లేదన్న, చాలా కష్టపడి ఇంత పైనకి వచ్చావు. అంటే చాలా మంది మనం చూసుకున్నట్లయితే
ఎంతో మందిని చూస్తున్నాం అన్న, కష్టపడకుండా ఒకరిని మోసం చేసి పైకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎవరిని మోసం చేయకుండా నీ చేతుల మీద నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఇంత పైకి వచ్చినావు అన్న, చాలా గ్రేట్ అసలు చెప్పుకోవాలంటే. ఇంకొకటి అన్న, అంటే నువ్వు ఇందాక అన్నావు నా చుట్టుపక్కల అందరు స్వార్థంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి నన్ను, అంటే ఎవరైనా కానీ ఇక్కడ చిన్న చిన్న గొడవలు జరగడం కానీ ఇట్లాంటి ఎప్పుడైనా అయినాయా? మా మార్కెట్ అంటేనే అవే జరిగేటి మీతో నన్ను, అంటే అదంతా కాదు సపరేట్ గా మీతోటి అయితే అయితే ఎందుకు కాదంటే ఇప్పుడు కొంతమంది మనం అరువేయాల్సి వస్తుంది, ఉద్దరేయాల్సి వస్తుంది, వాళ్ళు మర్చిపోవడం, మనం మర్చిపోయినా ఈ టైం ఇచ్చిన ఈ డేట్ ఇచ్చిన అంటే కూడా దాన్ని అంటే మోసం చేయాలనుకున్నా పెట్టినా మాట్లాడతారు. ఇక మాటల టైంలో కొంచెం వాగ్వాదంలో కొంచెం మాట రావడం మార్కెట్లో కామన్, అది ఏదైనా సరే అవుతుంటాయి, చిన్న చిన్న అవుతుంటే చదువుకుంటాం, మేమే చదువుకుంటాం, ఎందుకంటే మనకు బిజినెస్ కావాలి. మా దగ్గరకు వచ్చేతో మనం పంచాయతీ కాదుగా. ఇన్ని చెప్తున్నారన్న, మరి ఇదే మార్కెట్ లో ఇదే పర్సన్స్ తోటి మీరు వీడియోలు చేస్తారు కదా, అసలు ఎలా అది? ఎలా అంటే నాది ఏంటంటే నేను ఒక్కనే ఎదగడం కాదు, నాతో పాటు నా చుట్టూ వాళ్ళు కూడా ఎదగాలి, వాళ్ళకు పేరు రావాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఉన్న మనిషి రేపు ఉండడు, అందులో ఉన్న మనిషి అది చూసుకొని ఒక క్షణం సంతోషపడితే చాలు. అరే అప్పుడు ఇలా ఉన్నారు, గిజ్ చేసిర్రు అని. కొంతమంది కొన్ని జ్ఞాపకాలు చాలా మంది దొరకవు. ఏదైనా జ్ఞాపకం కావాలంటే ఫోటో రూపంలో వీడియో రూపంలోనే ఉంటది. అదేంటంటే నేను నేను వీడియో చేసే వాళ్ళు కూడా లోన్లీగా ఫీల్ అయ్యేటోళ్ళు, ఎవరు లేనోళ్ళు, బాధలలో ఉంటోళ్ళు, సమస్యలు ఉంటోళ్ళు, ఆ సమస్యల నుంచి బయటపడడానికి వాళ్ళకు కూడా కొంచెం సంతోషాన్ని ఆనందాన్ని పంచడానికి వాళ్ళతోటే చేస్తాను. అన్ని విధాల వాళ్ళ ఒక సంతోషాన్ని కోరుకున్న వాళ్ళతోటి ఇంకో కొంచెం అదనంగా సంతోషం ఏనికి వాళ్ళతోటే చేస్తాను. మంచి డైలాగ్, కామెడీ డైలాగ్ తోటి ముందుకు వచ్చేస్తే కామెడీ డైలాగ్ అంటే అది చెప్పడం కంటే యాక్టింగ్ చేసి చూపించి దాన్ని మ్యూజిక్ యాడ్ చేసి చూపిస్తేనే బాగుంటది కామెడీ అన్న. మేము యాడ్ చేసుకుంటాం, మీ మాటల్లో చెప్తే చాలు మాకు. పొద్దున్నే ఒకటి చేసిన వ్యాలంటైన్స్ డే మంచిగా తయారై వస్తుంటే మా మిస్సెస్ ఆడేది, మా బాబు చెప్తాడు డాడీ హ్యాపీ వ్యాలెన్స్ డే అంటే థ్యాంక్ యూ నాన్న అని చెప్పి పోతా. మిస్సెస్ వస్తుంది, రే వచ్చేటప్పుడు ఒక 2 కారం పొడి పొట్టాలు తీసుకొని రారా అంటే, 2 ఎందుకు డాడీ అంటే, ఒకటి ఇంట్లో వాడనీకి, ఇంకొకటి ఇవాళ మీ అయ్యా చక్కగా ఇంటికి రాకపోయినా తిక్క పనులు చేసినా మీ అయ్యా ఒంటికి వాడనీకి రా అంటే ఇంత క్రూయల్గా ఉంటారు అన్నమాట కొంతమంది లేడీస్ అన్నమాట. ఓకే, అంటే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారు అదే మీరు ఇక్కడ వీడియోలలో చూపిస్తున్నారు. అంతే. నాటి చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరుగుతుంటాయి కదా, ఆ భార్య భర్తల గొడవలని, చిలిపి కిల్లి కజ్జాలని వీటినే కొంచెం నేను ఇట్లా చేస్తుంటాను. ఇప్పుడు సిగ్గుపడుతున్నారా అన్న మీ వైఫ్ కోసం చెప్పుకుంటూ? ఏంటంటే నా ఈ లైఫ్ లో నాకు వాళ్ళ సపోర్ట్ ఉందంటే మా మిస్సెస్. అంటే పెళ్ళైనా ఈ 15 సంవత్సరాలలో బాగా సినిమా పోదామని, ఒక పార్కు పోదామని కానీ, ఒక ఎక్కడైనా వెకేషన్ పోదామని అడగలేను. నేను పోలే కూడా, ఎందుకంటే నాకు అవి ఏమి తెలియదు, ఇప్పటివరకు సిటీ తెలియదు, ఏ హోటల్ తెలియదు, అసలు ఇవి ఏమి తెలియదు నాకు. తను నన్ను అడగలే, మేము అడగలేదు. ఎందుకంటే మేము 0 స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం. బాగా ఫస్ట్ మనం లైఫ్లో నిలబడాలి. మనం అసహించుకున్న వాళ్ళు, మనం దూరం పెట్టిన వాళ్ళు, మనం తక్కువ చూసిన వాళ్ళు, మనం అవసరం లేదనుకున్న వాళ్ళ ముందు మనం ఫస్ట్ మంచిగా నిలబడాలి, ఆ స్థాయికి ఎదగాలి. ఫస్ట్ కష్టపడిన తర్వాతనే ఇవన్నీ అనుభవిద్దాం అని మా మిస్సెస్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. అసలు మీరు ఇన్స్టాలో ఫస్ట్ టిక్టాక్ నుంచి స్టార్ట్ అయ్యారు కదా, టిక్టాక్ వెళ్ళాలి, ఒక ఐడి క్రియేట్ చేసుకొని రీల్స్ చేయాలి, నా టాలెంట్ కూడా 10 మందికి చూపియాలని అసలు ఎలా వచ్చిందన్న మీకు థాట్? ఎలా వచ్చిందంటే చాలా మంది స్టేటస్లు పెడుతుండే కదా అప్పట్లో, సాడ్గా ఉన్నట్టు, సంతోషంగా ఉన్నట్టు, లేకపోతే ఏదో ఎమోషనల్ అయినట్టు లవ్వులు పెట్టేది. అట్లా నేను కూడా పెట్టేటోని అనమాట. రోజు పెడతా అన్ని పెట్టేసిన, ఇంకో రోజు పెడతామంటే దొరుకుతలేవు ఏది పెట్టాను. అప్పుడే ఒక మంచి వీడియో వచ్చిందన్నమాట, ఎమోషనల్ వీడియో. తన గురించి తాను చెప్తున్నా. ఆ వీడియో కింద పోతే కొన్ని లక్షల మంది షేర్ చేశారు ఆ వీడియోని. నేను అనుకున్నా, నేను ఈ వీడియోలు పెట్టడం కంటే నా వీడియోలు కూడా ఒకరైనా పెట్టుకోవాలన్న ఒక ఆలోచన వచ్చింది. మనం మంది వీడియోలు చూసి కానీ మన వీడియోలు కూడా చూడాలి, మన వీడియోలు కూడా వాళ్ళన్నా పెట్టుకోవాలి, మనం కూడా నలుగురికి ఉపయోగపడేటట్టు చేయాలి, మనం కూడా నలుగురు మంచి చెప్పాలి అన్న ఆలోచన అప్పుడు వచ్చింది. చాలా మంది అన్న మనం చూసుకున్నట్లయితే టిక్టాక్ ద్వారానే చాలా మంది ఫేమ్ అయ్యారు. అంటే ఇప్పుడు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, కొంతమంది సెలబ్రిటీస్ అయినా ఇన్స్టా టిక్టాక్ ద్వారానే. మీరు కూడా టిక్టాక్ ద్వారానే వచ్చారు కాబట్టి టిక్టాక్ బ్యాన్ చేసినప్పుడు అసలు ఎలా ఉండే మీరు? అసలు అంటే బాధనే ఉండే, ఎందుకంటే మనలోని మన కాదు ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క టాలెంట్ ని చూపించి ప్రతి ఒక్కరిలో ఒక ప్రతిభ ఉందని చెప్పింది టిక్టాక్. అలాంటి తండ్రి స్థానంలో ఉన్న ఒక చిన్న యాప్, అంటే దాన్ని అంత పెద్దగా ఎందుకు పోలుస్తున్నాను అంటే,
నేనేంటిది అని నిరూపించుకోనికి ఒక దొరికిన వేదిక. ఆ. అలాంటిది శాశ్వతంగా దూరం అయిపోతుందంటే ఎవరికైనా చిన్నగా ఉంటది కదా. అంటే మనకి ఇప్పుడు ఏదైనా సరే ఒక యాప్ నుంచి కదన్నా మీకు టిక్ టాక్ నుంచి మీకు ఫేమ్ వచ్చిందా లేకుంటే ఇన్స్టాలోకి వచ్చి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గా వచ్చినప్పుడు మీకు నేమ్ వచ్చిందా? ఫస్ట్ టిక్ టాక్ నుంచి వచ్చింది, ఇంకా ఎక్కువ పేరు అంటే ఇప్పుడు ఇన్స్టా ఇన్స్టా. ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఆ. బాగా వచ్చింది. అంటే చాలా మంది అన్న జస్ట్ నార్మల్ ఒక 30K 40K ఉన్న ఫాలోవర్స్ కే ఆమె ఇక్కడ కనిపిస్తే ఒక సెలబ్రిటీ చూస్తారు. అలాంటి మీరు ఓన్ వాయిస్ తోటి ఒక మంచి మెసేజ్ ఇచ్చుకుంటూ మీరు వీడియోస్ చేస్తున్నారు కదా, ఇక్కడ ఎవరైనా చూసినా కానీ నరేష్ అన్న మీరే కదా వీడియోస్ చేసేదని గుర్తుపడతారా అన్న మిమ్మల్ని? చూసిన యా, ఇప్పుడు చూసిన అదే నాకు డౌట్ వస్తుంది. సడన్ గా వచ్చి మీరే కదా వీడియోలు చేస్తున్నారంటే అసలు అంటే డైలీ మీకోసం సపరేట్ గా మీకోసం అని వచ్చే వాళ్ళు కూడా ఉంటారా అన్న? ఇప్పుడు మనం ఒక వీడియో చేసేదే నలుగురు మంచి కోసం. ఉమ్, మనం ఈ స్థాయికి వచ్చిన మనదే నలుగురు గురించి. ఉమ్, వాళ్ళే వచ్చి మనం పలకరిస్తుంటే ఉమ్, ప్రేమగా పలకరిపోతే మనకి ఎంత పేరు వచ్చే లాభం? ఉమ్, ఇప్పుడు మనం ఏందని వందల మంది లక్షల మంది చెప్పేదే వాళ్ళు, ఉమ్, వాళ్ళే వచ్చి పలకరిస్తుంటే మనకి ఎందుకు? వాళ్ళు ఇచ్చిన పేరే, వాళ్ళు ఇచ్చిన హోదానే, వాళ్ళు ఇచ్చిన సౌకర్యమే, వాళ్ళు ఇచ్చిన అది నేను అంటే ఇప్పుడు ఫేస్బుక్ ఇన్స్టా ఇవన్నీ యూజ్ చేస్తున్నారు కదన్నా, సో ఇన్స్టా నుంచి ఏమన్నా మీకు హెల్ప్? నాకు ఇన్స్టా నుంచి పేరు వచ్చింది, అప్పుడు డబ్బు రాలే. ఏమో చాలా మంది అంటే ఇన్స్టాలో మనం అమౌంట్ రాదని అంటారు, కానీ రాదు. ప్రమోషన్స్ వస్తాయి కదన్నా. ప్రమోషన్స్ అంటే నేను ఫేక్ ప్రమోషన్స్ చేయను. అంటే చూస్తుండగా చాలా మంది ప్రమోషన్ చేసి ఇక్కడ ఇంటర్వ్యూలో ఉన్నాం, నిజం మాట్లాడుకుందాం ఏదైనా ఉంటే. చూడండి, చాలా 50K 40K ఫాలోవర్స్ ఉన్న వాళ్ళే చేస్తారు. నాకు 100K దాకా వచ్చి నేను చేస్తలేను. ఎందుకు? ఆ కామెంట్లు చూస్తే వాళ్ళని ప్రమోషన్ చేస్తే ఇది ఫేక్, దీనివల్ల నష్టపోయినాం, బాధపడ్డామని అంటారు కదా, అది నేను చెయ్య. ఎందుకంటే ఇప్పుడు ఎవడైనా సరే మనము ఒకటి ప్రమోషన్ చేస్తున్నాం అంటే వాళ్ళు చాలా మంది అది చూసి రారు, మనం చూసి వస్తారు. అవును, మనమే నలుగురిని మనకు సాయం చేసిన వాళ్ళు మనమే మోసం చేసేటట్టు చేస్తే మనం వాళ్ళకి ఇచ్చిన వాల్యూ ఏంటిది? నేను అందుకే అట్లాంటి చెయ్య. ప్రమోషన్స్ ఏమన్నా వచ్చినాయా అన్న మీకు? వస్తాయి, రోజు వస్తాయి, కానీ చేయరు. చెయ్యను. డబ్బు ప్రతిదీకి డబ్బు కారణం కాదు కదా. కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, కొన్ని వాల్యూస్ ఉంటాయి, కొన్ని అభిమానాలు ఉంటాయి. అందుకే నేను ఎక్కువ చేయను ప్రమోషన్. సో ఫేస్బుక్ వచ్చేస్తే ఫేస్బుక్ నుంచి ఏమన్నా మీకు కొంచెం హెల్ప్ జరుగుతుందా? వస్తాయి, హెల్ప్ అవుతుంది. వస్తుంది నాకు నెలకు 15,000 20,000. అంటే ఎన్ని మంత్స్ అవుతుందన్న ఫేస్బుక్ చేసి? ఫేస్బుక్ చేయబట్టి 4 months. 4 months. అంటే 4 months లో అంటే ఇంత అమౌంట్ వస్తుంది కదా, ఎంత వచ్చిండొచ్చు నాకు చెప్తున్నా కదా, 4 months లో దాదాపు 80,000 90,000. 4 months కి 80,000, ఇంకా దాదాపు 1 lakh. ఒక 1 lakh రూపీస్ దాకా. 1 lakh. అంటే కొంచెమే హెల్ప్ ఫేస్బుక్. చాలా హెల్ప్ అయింది. కొంచెం హెల్ప్ అంటే ఇప్పుడు మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు చిన్న యాప్ 10 రూపాయలు దొరికితే చాలు, 1000 రూపాయలు దొరికితే చాలు అనుకున్న దగ్గరికి మనం ఒట్టిగా చేసినాం ఇన్ని రోజులు. దానికి ఆ ప్రతిభను గుర్తించి మీకు ఇంత అమౌంట్ ఇస్తాం, ఇంకా మంచి అన్నదానికి చాలా సంతోషపడాలి కదా. చాలా హెల్ప్ఫుల్. మా అసలు మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక 5,000 10,000 అంటే మామూలు విషయం కాదు, మాకు లక్షల వాల్యూ అది. ఓకే, సో మీ డైలీ కంటెంట్ ఇస్తున్నారు కదన్నా షార్ట్స్ గా, సో ఇట్లా స్క్రిప్ట్ రాసియడం కానీ ఇట్లా చెయ్యండి అని మీకు ప్లానింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు ఎవరు ఉంటారు? ఇప్పుడే ఏంటంటే మాటలనే. ఇప్పుడు నేను 400 మందితో మాట్లాడతా, 1000 మందితో మాట్లాడతా, వాళ్ళ నుంచి వచ్చిన కామెడీ అప్పటిదప్పుడు అనుకునే స్పెషల్ గా రాసుకునేది ఏముండదు. అప్పుడప్పుడే ఇట్లా ఒక మనిషిని చూడగానే ఒక కంటెంట్ వస్తుంది, అప్పుడే చేస్తా. దగ్గర రిహార్సల్స్ ఏముండవు. నా దాంట్లో చేసేటోళ్ళు కూడా చూడు ఒట్టిగా మామూలుగా ఉండేటోళ్ళే, ఏమి నటన మీద అవగాహన లేనోళ్ళే వాళ్ళంతా. ఇప్పుడు అన్ని వచ్చిన వాళ్ళతో ఎవరైనా చేపిస్తాడు, ఏం రానంతో చేపించి పండించితే ఒక వాల్యూ ఉంటుంది. నా అన్ని న్యాచురల్ గా ఉండాలనుకుంటా, న్యాచురాలిటీగా చేస్తా. సో మీరు ఇన్ని ఇయర్స్ లో మీ స్ట్రగుల్స్, ప్రతి ఒక్క పర్సన్ స్ట్రగుల్స్ ఉంటాయన్న, మీరు ఏమన్నా ఫేస్ చేశారా లైఫ్ లో? చాలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఏమి లేనోడు అనాథ అంటే భరిస్తాడు, కానీ అన్ని ఉండి కూడా నువ్వు అనాథ అనేది తట్టుకోలేదు, తీసుకోలేదు అనమాట. అవి నా లైఫ్ లో చాలా జరిగినాయి. అందుకే కొన్ని ఎమోషనల్స్ వీడియో నా ఓన్ లైఫ్ అవన్నీ నావే, నా లైఫ్ లో జరిగినాయి నేను పెడతా. ఇప్పుడు ప్రపంచంలో నేను ఒక్కనే ఉన్నానా ఇట్లా బాధపడుకుంటా, నేనే ఉన్నానా స్ట్రగుల్ పడుకుంటా అనుకున్నా, నాలుగు లక్షలాలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. దానివల్ల ఏంటంటే మనం లోన్లీ ఏం కాదు, మనకి చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూసి మనం గర్వపడదు, ఎందుకంటే మనకంటే ఇంకా దారుణమైన బాధలు పడ్డోళ్ళు కదా, వాళ్ళని చూసి కొంచెం సంతోషపడాలి తప్ప బాధపడద్దు. ఏదైనా లైఫ్ గా తట్టుకొని నిలబడాలి తప్ప కుంగి నశించి దిగి జారొద్దు అని అనుకుంటాను. అంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా మీకు అంతే ఉంటుందా? ఫ్యామిలీ అంటే మా మిస్సెస్, నాకంటూ ఎవరు లేదు ఇంకా, మళ్ళీ ఓన్లీ మా మిస్సెస్ సపోర్టే. చాలా సపోర్టింగ్ గా ఉంటారు, చాలా అంటే చాలా. చేద్దాం బాబా, ఏదైనా నువ్వు లైఫ్ లో నిలబడమే నాకు కావాలి, నీకంటూ మంచి పేరు ఉండాలి, మనకంటూ సొసైటీలో పేరు ఉండాలి, మనకంటూ ఎవరు లేరు. మనం ఏదైనా పోతుంటే మన అనుకుని ప్రేమగా పలకరిస్తూ నలుగురిని సంపాదించుకోవాలి. లవ్ మ్యారేజ్? లేదు, అరేంజ్ టు లవ్ మ్యారేజ్. అరేంజ్ అయినాక లవ్ చేసుకున్నారు, ఇష్టపడ్డారు. అంటే ఎవరైనా అంతే కదా, పెళ్లి చేసుకుని ఇష్టపడాల్సిందే కదా.
ఆ ఇష్టం పేరు ఈ ఇష్టం పేరు అంటారా ఇట్లా? ఆ, ఇప్పుడు ఇష్టపడడానికి ప్రేమించుకోవడానికి ఇష్టపడడం చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఈ పని చేస్తున్నా, నాకు ఈ పనిని గౌరవించేటోళ్ళే కావాలి ఉమ్, అని నేను మా మిడిల్ క్లాస్ అమ్మాయిని చేసుకోవాల్సి. మన అంటే చాలా తీసుకుంటారు, కట్నాలు తీసుకుంటారు, హై లెవెల్ హై రేంజ్ ఉన్న వాళ్ళకి ఇట్లా ఉన్నారు. నాకేంటంటే ఈ పనికి ఇంటికి పోతే వాల్యూ ఇవ్వాలి. బావా చేయగడుకో, అన్నం పెట్టిన తిను, తిన్న తర్వాత ఇంత కష్టపడి వచ్చిన పడుకో. నాకు ఇలాంటి పాతకాలం అమ్మాయి కావాలనుకున్నా. అందుకని ఆ తగ్గట్టు నేను చూస్ చేసుకొని ఉమ్. మీకు పాస్ట్ లో లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? ఇటువంటి అవతారానికి ఇటువంటి పని చేసుకోవడానికి లవ్ స్టోరీస్ అన్న అన్న కామెడీ చేయక నాకు అన్ని తెలుసుకొని వచ్చిన అన్న లే, నేను. లే, లే, లే. మీకు ఆల్రెడీ లవ్ స్టోరీ ఉందంట, అబద్ధం ఆడా అన్నారు, నిజం చెప్పండి. ఏమంటున్నా, మీరు ఇప్పుడు ఇవి లవ్స్ అనుకుంటారు, మేము అప్పుడే ఫ్రెండ్షిప్ అనుకుంటాం అంతే. స్కూల్ డేస్ లల్లా అది మేము ఫ్రెండ్స్ అనుకుంటాం. ఇప్పుడు ఈ సినిమాల పరంగా ఈ టెలివిజన్ పరంగా దాని లవ్ అని పేరు పెట్టుకోరు తప్ప లవ్ కు ఫ్రెండ్షిప్ తేడా ఉంటే లవ్ అంటే అరాచకాలు ఉంటాయి. వీడియోస్ చేసి 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 నన్ను కూడా కవర్ చేయాలని చూస్తున్నారా? నా దాంట్లో ఏదైనా ఉన్నాయా లవ్ వీడియోస్? అన్న లవ్ వీడియోస్ ఉండాల్సిన అవసరం లేదు, లైఫ్ లో లవ్ ఉందా లేదా? అవునే. పాపం అన్న అయితే చాలా బిజీగా ఉన్నాడు, బట్ మనకైతే ఇంటర్వ్యూ ఇస్తున్నాడు కాబట్టి సో అన్న వర్క్ అన్నం చేసుకుంటూ మనమైతే తీసుకున్నాం. సో అన్న చెప్పండి అన్న, లవ్ అయితే మీరు అంత తప్పించుకుంటున్నారు, అంత సబ్జెక్ట్ అంతా ఇట్లా తీసుకెళ్తున్నారు. సో నీ చెప్పింది అబద్ధం చెప్తే ఏమొస్తుంది? అబద్ధం ఏం లేదు, చెప్తున్నా కదా. ఈ టైంలో మీరు లవ్ అనుకుంటారు, ఆ టైంలో మేము ఫ్రెండ్షిప్ అనుకున్నాం అంతే. అంటే మాకు హద్దులు ఉంటాయి, ఇంతే ఉండాలి, ఇట్లా మాట్లాడా, ఇట్లా చేయాలి. ఇప్పుడన్నా వీడు నిలబడ్డు, మరి అప్పుడు అట్టుండదు, ఇట్లా నిలబడి ఇట్లా మాట్లాడుకొని మంచి చెడ్డల గురించే ఇప్పుడు కూడా మాట్లాడతారు. కానీ అందరికీ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఎందుకంటే మనం నమ్ముకొని ఒక ఆడపిల్ల వచ్చింది, వాళ్ళని నమ్ముకొని ఒక హస్బెండ్ వచ్చిండు. మేము అంటే జెన్యున్గా ఉంటాం. మేము ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్. వసంతం సినిమాలో వెంకటేష్ది ఆమె ఎట్లుంటుందో మాది అట్లా ఉంటాం. ఫ్రెండ్షిప్ అంతతో అట్లే ఉంటాం. సో ఓకే అన్న, అంటే ప్రతి పర్సన్ కి ఫ్రెండ్ ఉంటాడు, ప్రతి పర్సన్ కి. అందులో మోసం చేసే ఫ్రెండ్స్ ఉంటారు, జెన్యున్ గా ఉండే ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అలా మీ లైఫ్ లో మీరు ఎవరినైనా ఫ్రెండ్షిప్ నమ్మి మోసపోయిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు కానీ పేరు కానీ చాలా మంది ఉన్నారు. అది దెబ్బతిన్నా కాబట్టి ఇంత కష్టపడి పని చేసుకుంటున్నా. ఓకే, జెన్యున్ గా ఉండి మీతో ఇప్పుడు కూడా స్టిల్ సపోర్ట్ గా నిలబడ్డ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. సో నేమ్స్? యాదగిరి బాలనగర్ లో ఉంటాడు, బిత్తి సత్ అంటారు, ఆయన కూడా టిక్ టాక్ లో వేస్తాడు. యాదగిరి, ఆనంద్ నాగారం అని ఉంటాడు అన్న. నేను ఈరోజు ఫేస్బుక్ లో 10 రూపాయలు సంపాదిస్తున్నా అంటే ఆనంద్ నాగారం అన్న, ఆయన వల్లనే. ఇక నేను వీడియోలు బంద్ చేసినప్పుడు సంతు, శ్రీకాకుళం సంతు అని ఉన్నాడు, వాడు బాగా తెచ్చిండు. మా బాలరాజ్, అక్కం బాలరాజ్ అన్న కానీ, మా కళ్యాణ్ వెంకటేష్ అన్న కానీ, మా మహబూబ్, ఇంకో నా నెంబర్ డ్యూయట్లు చేస్తాడు. వీళ్ళందరూ ఏంటంటే ఇంత మంచి టాలెంట్ ఉంది, ఎందుకన్నా బంద్ చేసినావు, చెయ్యి, నలుగురికి ఆనందాన్ని పంచుతావు, ఆలోచింపజేసే వీడియోస్ చేస్తావు, ఎందుకు బంద్ చేసినావు, చెయ్యి అని నన్ను వీళ్ళు ఎక్కువ. అంటే నాకు యాదగిరి, బిత్తి సత్ యాదగిరి, ఆనంద్ నాగారం అన్న. నేను ఎనీ టైంలో ఉన్నా ఫోన్ చేసి అన్న ఏం చేస్తున్నావు, నాకన్నా పెద్దోళ్ళు అన్న ఏం చేస్తున్నావు, ఎట్లున్నావు, బాగున్నావా అని పలకరిస్తారు. ఇప్పటికీ టచ్ లో ఉన్నారు, మంచిగా ఉంటారు నాకు. అవునన్నా, అంటే 2 years మీరు ఇన్స్టా ఆఫ్ చేశారని అంటున్నారు కదా, అసలు ఎందువల్ల ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేకపోతే బయట వాళ్ళు ఏమైనా అన్నారా? అట్లాంటి ఏం లేదు, మేము చాలా పూర్ అనమాట. వితౌట్ మన ఏం లేదు, ఇక్కడనే చేసి 200-300 సంపాదించేటోళ్ళం. అప్పటి ఏంటంటే లైఫ్ లో ఫస్ట్ నిలబడాలి. ఇవి అయితే అన్నం పెట్టదు, ఈ టెలివిజన్ రంగం కానీ, ఈ సినిమా వీడియోలు కానీ, ఇవి ఏం పెట్టవు. ఫస్ట్ లైఫ్ లో నిలబడ్డ తర్వాత, ఎందుకంటే ఇది ఆల్రెడీ వచ్చిన కళనే, దీన్ని ఎప్పుడైనా యూజ్ చేయాలి. ఫస్ట్ లైఫ్ లో సెట్ కావాలని చెప్పి చాలా రాత్రి బావులు కష్టపడి ఉన్న పాతింటిని కొంచెం మంచి ఇల్లు కట్టుకొని, పిల్లలకు చదువుకునే అంత కొంచెం కూడబెట్టుకొని, ఇంట్లో 2 పూటలు తినే అంత సంపాదించుకొని, లైఫ్ కొంచెం నిలదొక్కొని అప్పుడు మళ్ళా స్టార్ట్ చేసినాం. దానికోసమే లైఫ్ లో కొంచెం నిలబడడానికి గ్యాప్ ఇచ్చి, ఇక అందరు అడగడం వల్ల, అందరు తిట్టడం వల్ల ఈ రీల్స్ స్టార్ట్ చేసిన ఫుల్ సపోర్ట్ ఇస్తారు, అభిమానిస్తారు, ఆదరిస్తారు. ఇక ఎంత అభిమానిస్తారు అంటే ఎక్కడో బంజారాయిస్ ఉన్న మీరు ఇందాక మీరు వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నా అంటే అభిమానించి నిలబెట్టింది. అంటే జబర్దస్త్ లో ఇట్లా ఏమైనా ట్రై చేయకపోయారంటే, అంటే మీరు ఓన్ గా చేస్తేనే ఇంత బాగా చేస్తున్నారు కదా, సో ఒక్కసారి దాంట్లో ట్రై చేసి. ఆడ మాసంటోళ్ళకి ఆధారం దొరకదు. ట్రై చేశారా అసలు మీరు? 3 నెలలు జర్నీ చేసిన ఆడ వెంకమాకి టీమ్ లా. అక్కడ ఒకటే జబర్దస్త్ ఉండాలంటే లక్షల ఫాలోవర్స్ ఉండాలి, అన్ని కంటెంట్లు అలాగుంటాయి వాళ్ళే అనమాట. అట్లాంటి అంటే మాక్సిమం అంటే ఏదో ఒక అంగపైకి వెళ్ళి ఉండాలి ఖచ్చితంగా. అంటే వేస్ట్ అంటున్నారా అన్న జబర్దస్త్? జబర్దస్త్ వేస్ట్ అంటేలే, వాళ్ళు చూస్ చేసే కంటెస్టెంట్లు అట్లా ఉండాలి. వాళ్ళకి కావాల్సింది అంటే కంటెస్టెంట్లు వాళ్ళకి ఎట్లా ఉండాలంటే ఫుల్ ఫాలోయింగ్ ఉండాలి, పబ్లిక్ చాలా ఆదరణ పొంది ఉండాలి, వాళ్ళ వీడియోలు లక్షలలో మిలియన్స్ వైరల్ ఉండాలి. దానికి తోడు టాలెంట్ కూడా ఉండాలి. టాలెంట్ అంటే మాది ఎట్లుంటది,
చిన్న చిన్న గిల్లి గజ్జాలు చేసుకునేటి ఫన్నీ వీడియోస్ ఇటువంటివి ఉంటాయి. ఇట్లా ఉండాలి, కంటెస్టెంట్ మంచిగా ఉండాలి, ఫాలోవర్స్ ఎక్కువ ఉండాలి అని చెప్తున్నారు అంతేనా? అట్లా ఇంకా ఏది వద్దు, నా లైఫ్ ని కంటిన్యూ చేసుకుంటూ నా ప్రొఫెషనల్ నేను చేసుకుంటా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు ఇంకా. అంతే కాదు కానీ మనకు మనం చిన్న చిన్న వ్యాపారం చేసుకోవాలి, మనకి ఇది చేస్తేనే గడుస్తుంది. ఇది కాదని వేరే హంగులకు ఆర్భాటాలకు ఏదో అని ఆశించిపోతే అక్కడ ఏం ఉండదు. ఎంత పోయినా మనం చేసుకున్న పని ఎప్పటికైనా మనం నిలబెట్టేది. ఈ రంగుల ప్రపంచం ఎప్పుడు లేపేది తెలియదు, ఎప్పుడు పడేసేది తెలియదు. అది ఎప్పుడు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, కానీ ఎప్పటికి ఉండేది మనం చేసే బిజినెస్. మనకు తెలియని పని ఏది చేయద్దు, మనకు వచ్చిన పని ఏదైనా వదులుకోవద్దు. ఓకే, సో ఈ మార్కెట్ లో చాలా మందిని కూడా మీరు వీడియోస్ లో చూపిస్తూ ఉంటారు కదన్నా, అంటే మార్కెట్ ని మొత్తం ఇన్స్టా చేద్దాం అని ఫిక్స్ అయిపోయారు మీరైతే? నా పయనంలో నేను ఒక్కనే కాదు, నా చుట్టూ కూడా హ్యాపీగా ఉండాలి, వాళ్ళు కూడా నాతో పాటు నడవాలి, వాళ్ళు కూడా వాళ్ళలోని టాలెంట్ ఏదో నలుగురు చూపారు. ఎందుకంటే ఎవరు అదృష్టం ఎప్పుడు ఎట్లా వాళ్ళు ఇచ్చేది తెలియదు. సో నరేష్ అన్న సీక్రెట్ ఏంటంటే స్మైల్ వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటో మాకు కూడా చెప్తే మేము అందరం అట్లా ఉంటాం కదన్నా. ఏం లేదు, బాధలలో ఉన్నప్పుడు నవ్వాలి, ఎంత నవ్వాలంటే ఆ బాధ కూడా భయపడాలి మనం చూస్తే అంతే. అంటే ఇవన్నీ ఇక్కడ బుక్ లో చదివారా అన్న డైలాగ్స్ ఏమన్నా? చదువుడు ఎందుకు, చదువుడు లైఫే కింద పడి మీద పడ్డానికి లైఫ్ నేర్పిస్తుంది. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు అనుకో, నువ్వు అడనోడు ఏమంటాడు, ఇంకా ఏడవాలి, ఇంకా కావాలనుకుంటాడు. అదే నువ్వు ఎంత బాధ ఉన్నా నవ్వుతున్నావు అనుకో, ఇది పెద్ద డేంజర్ గా నాయన వీడు ఏదైనా తట్టుకుంటాడు, వీడి దగ్గర పోయి వేస్ట్ అసలు అని బాధలు కూడా భయపడతాయి. అంత బలం ఉంటది నవ్వు. నవ్వుకుంటా బతకాలి, సచ్చుడు కూడా నవ్వుకుంటే రావాలి. అసలు నరేష్ అన్న సపోర్ట్ చేస్తాడు అంటే ఎలాంటి పర్సన్ కి సపోర్ట్ చేస్తారు? జెన్యున్ గా ఉండే వాళ్ళకి, ఫేక్ లేకపోతే అందరికి కలిపి మీరు అందరిని ఒకటేలా చూస్తారా? కష్టపడటానికి సపోర్ట్. ఏదో అవసరానికి వాడుకొని అప్పటి మంది మంచుకున్న వాళ్ళకు మాకు తెలిసిపోతుంది. ఎందుకంటే మేము బిజినెస్ చేసే వాళ్ళము జెన్యునా నాన్ జెన్యునా, ఇది మంచి వచ్చాడు అనేది మాకు ఒక 2-3 నిమిషాలు మాట్లాడి తెలిసిపోతుంది. నాకు జెన్యున్ వాడు ఏమన్నా అనుకోని అవసరం ఉన్నవానికే సాయం, అవసరం లేనివానికి మేము పోము. నేను ఈ ప్రమోషన్స్ చేయకపోవడానికి కారణం కూడా అదే, నన్ను నమ్ముకున్న వాళ్ళని మనం మోసం చేయొద్దు, ఆ జెన్యున్ ఉంటేనే ఇస్తాం, లేకపోతే చెయ్యం. నరేష్ అన్న ఫేకా లేకపోతే జెన్యునా? అంటే వీడియోస్ ముందు మాత్రమే నటిస్తున్నాడా, వీడియోస్ తర్వాత కూడా నరేష్ అన్న అలానే ఉంటాడా? అది ಮತ್ತೆ కలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఉంటది కదన్న, చాలా మంది ఏమంటున్నారు అంటే, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ చూసుకుంటే చాలా మంది మోటివేషన్ డైలాగ్స్ ఇస్తూ ఉంటారు. బట్ వాళ్ళు ఎలా అంటే అది ఓన్లీ వీడియో పర్పస్ వరకే, అది వీడియో అయిపోయి సెకండ్ మనం వేరే ప్లేస్ కి వెళ్ళినామంటే వాళ్ళు అలా ఉండరు. అంటే నరేష్ అన్న కూడా అందరు లాగానేనా, లేకపోతే నరేష్ అన్న ఎప్పుడు ఇలానే ఉంటాడా? ఏడ నరేష్ కనబడ్డా పలకరించి చూడండి, అప్పుడు తెలిసిపోతుంది నరేష్ అంటే ఏంటిదో. మీరు పలకరించి పిలుపు మీద తెలిసిపోతుంది. అన్న ఇప్పుడు చాలా మంది మనకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తలేరు, అసలు తల్లిదండ్రులకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తలేరు. అంటే మన లైఫ్ లో ఇప్పుడు జనరేషన్ లో ప్రతి ఒక్కరికి మనీ ఇంపార్టెంటే. బట్ నేనేమంటున్నా అంటే మనీ ఇంపార్టెంటా లేకపోతే ప్రతి పర్సన్ ఇంపార్టెంటా? పర్సనే ఇంపార్టెంట్. మనీ ఏంది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, పర్సన్ అనేది జ్ఞాపకాలు ఎప్పటికి ఉంటాయి. ఇప్పుడు పర్సన్ వల్లనే కదా మనం సంపాదించాలి. డబ్బులు ఏమైనా చేసి సంపాదించవచ్చు, ఒక పర్సన్ ని మాత్రం జెన్యూన్ గా సంపాదించాలి, మంచితనంతో, మానవత్వంతో. పర్సన్ ఇంపార్టెంట్, మనీ ఏముందిరా. సో ఒక్క డైలాగ్ మా కోసం, ఒక మంచి మోటివేషన్ డైలాగ్ ఎమోషనల్ చెప్పండి అన్న ఈసారి. డబ్బులు ఏం చేసినా సంపాదించవచ్చు, మనసులను మాత్రమే మంచితనంగా సంపాదించుకోవాలి. అది ఎట్లా అంటే నీకేమన్నా అయితే ఎంతటి పనును ఆపుకొని రావాలి, మంచిగా బతకాలి, మంచిగానే బతకాలి. ఫస్ట్ మీరు టిక్ టాక్ లోకి వచ్చిన తర్వాత మీరు ఓవర్ వాయిస్ తో చేసిన డైలాగ్ వీడియో ఉంటది కదా, ఒకసారి డైలాగ్ చెప్పారా? అదా, ముందు డబ్బులు సంపాదించాలి బాస్, ఎందుకంటే డబ్బులు లేకపోతే విలువ ఉండదు. డబ్బులు ఉన్నాయి అనుకో, ఆ విలువ నువ్వు తెచ్చుకోకపోయినా అదే ఎత్తుకుంటా వస్తుంది. అదొక వీడియో చేసిన. నెక్స్ట్ మీకు మంచి ఫేమ్ వచ్చిన డైలాగ్? ఫేమ్ వచ్చిన డైలాగ్ అంటే ఫ్యామిలీ గురించి చెప్పింది. చెప్పండి. డబ్బులు ఉంటే దేనైనా కొనవచ్చు, అమ్మ నాన్న అక్క చెల్లెల ప్రేమతో సహా అన్ని కొనవచ్చు. ఎందుకంటే డబ్బులు ఉంటే అన్ని వస్తాయి, డబ్బు లేకపోతే ఏవి రావు. నువ్వు ఏమన్నా పడతారు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు, నువ్వు ఏమన్నా పడరు నీ దగ్గర డబ్బు లేనప్పుడు. అందుకే డబ్బు ఉంటే చాలు, అన్ని ఆటోమేటిక్ గా వస్తాయి. డబ్బు ఉంటేనే విలువ, డబ్బుతోటే విలువ. అది సంపాదించే డబ్బు కూడా న్యాయంగా, సంతోషంగా, కష్టపడి సంపాదించాలి. నరేష్ అన్న డబ్బు అన్యాయంగా సంపాదిస్తాడు, అది కరెక్టేనా? నాకు అన్యాయంగా రోడ్డు మీద దొరికిన సొమ్ము తీసుకోనికే 100 ఆలోచిస్తాను నేను. అన్యాయంగా ఎట్లా సంపాదిస్తే ఇదే నా కష్టం. ఇదే అడ్డు పెట్టుకుని వీడియోలు అడ్డు పెట్టుకుని ఎన్నో లక్షలు సంపాదించవచ్చు. అంటే పల్లవి ప్రశాంత్ని ఇట్లా ప్రింట్ దింపుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు, అది నిజమేనా? అంటే పల్లవి ప్రశాంత్ కూడా నేను రైతు బిడ్డని అని చెప్పేసి మొత్తం ఎక్కడికో బిగ్ బాస్ పోయండి. ఇప్పుడు నరేష్ అన్న కూడా నేను పేదవాడిని, నా కష్టాలు ఇవి అని చెప్పుకొని పోతున్నాడు అని అంటున్నారు. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం అవతల వాళ్ళు ఉన్న వాళ్ళు నమ్మాలి కదా. వానికి మనకు జమీన్ ఆసం వరకు తేడా. మనకు అబద్ధాల బతకొద్దు, అబద్ధాల మాటలు
అంటే మీరు ఎన్ని టైం మీరు ఇంకా 365 డేస్ అని ఎన్ని రోజులైనా నరేష్ అన్న ఇలానే ఉంటాడా? డబ్బు కళ్ళకి కనిపిస్తే నరేష్ అన్న కూడా మారుతాడా? 365 డేస్ లైఫ్ లాంగ్ ఎప్పుడు ఇచ్చినే ఉంటాడు. ఎన్ని పైసలు వచ్చిన మాడు, ఎంత పదవి వచ్చిన మాడు. ఎందుకంటే నేను కష్టపడి వచ్చిన ఒక కష్టంతో వచ్చినాను కాదు, నా కష్టంతో వచ్చిన నాకు తెలుసు. నాకు కష్టం విలువ తెలుసు, కష్టానికి హెల్ప్ చేసేటోళ్ళు తెలుసు. సో మీరు ఎవరికైనా ఏమైనా మీ తరపు నుంచి మీరు బాధపడ్డ వాళ్ళకైనా, మీరు మీకు సపోర్ట్ గా ఉన్న వాళ్ళకైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారంటే స్పెషల్ పర్సన్స్ ఉంటారు కదన్న, వాళ్ళకి ఏమన్నా మీ నుంచి? మంది సొమ్ము ఎప్పుడు ఆశించొద్దు. మందిని చూసి ఎప్పుడు మనం వాతలు పెట్టుకోవద్దు. వాడు అట్లా బతికిండు, వీడు ఇట్లా బతికిండు, వాడు అట్టుంటుండు, వీడు ఇట్టుంటుండు మనం అనుకోవద్దు. మనం ఎట్టుంటున్నాం అంతే. మన జోబులో ఎంత ఉందో దాని మందమే చూసుకోవాలి తప్ప పక్కన చూసి వాతలు పెట్టుకోవద్దు. లైఫ్ లో ఎప్పుడు పైకి వెళ్ళాలి. ఫస్ట్ పక్కన గురించి ఆలోచించడం బంద్ చేయాలి. ఓకే, నెక్స్ట్ నరేష్ అన్న ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఓన్లీ ఇన్స్టా వీడియోస్ చేసుకుంటే ఈ మార్కెట్ చేసుకుంటారా, లేకుంటే ఇంకా మన పెద్ద పెద్ద స్క్రీన్ ఇట్లా ఏమైనా ట్రై చేస్తున్నారా? ఇప్పుడు మనకి ఎంత టాలెంట్ ఉన్నది కాదు ముఖ్యం, అదృష్టం ఎంత ఉన్నది కాదు. ఆవగించంత ఎంత టాలెంట్ ఉన్నదన్న పక్క పెడితే ఆవగించంత అదృష్టం కూడా ఉండాలి. మనకి ఎంత టాలెంట్ ఉన్నదో మనకు తెలుసు. మన టాలెంట్ అవతల గుర్తించినప్పుడే కదా దానికి వాల్యూ. అన్ని అయితే మీరు చాలా అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు. మీరు డైలాగ్స్ కాదు, మీరు మాట్లాడే ప్రతి మాటకు కూడా అందరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటూ లైఫ్ లో ఎవరైనా కష్టపడి నిలవాలి అని చెప్పేసి చెప్తున్నారు కదా. సో ఇవన్నీ మనం పక్కన పెడితే మీ వైఫ్ కి మీ నుంచి ఒక క్యూట్ ప్రపోజల్ ఇవ్వండి. ఇప్పుడు నా అనుకున్న వాళ్ళు నా వాళ్ళే మనకు తోడలేని టైంలో ఏరే ఇంటి నుంచి వచ్చి నేను ఎవరో తెలియని మనిషినైనా నన్ను తన భాగస్వామిగా స్వీకరించి నన్ను కంటే ఎక్కువ నన్ను ప్రేమించి ఈ 15 సంవత్సరాలు నా కష్టంలో నా సుఖంలో తోడున్న తనకు థ్యాంక్స్ చెప్పినా తప్పే, చెప్పినా తప్పే. తనకు జీవితాంతం నేను రుణపడి ఉండడమే నేను తనకి ఇచ్చే గిఫ్ట్. తన మనసులో నేను ఎలా ఉండాలనుకుంటానో అలా ఉండడమే తనకు నేను ఇచ్చిన గిఫ్ట్ అంతే. ఓకే, థ్యాంక్ యూ అన్న. చాలా బాగా చెప్తున్నారు అన్న. మీ వైఫ్ కూడా మీతో ఇంతే బాగా ఉంటారా? ఉంటది, చాలా బాగుంటది. అంటే ఎప్పుడైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా అయ్యి లేకపోతే ఫ్యామిలీ లైఫ్ ఏం బాగుంటుంది? అంటే మళ్ళీ ఎమ్మట్లోనే అండర్స్టాండింగ్ వచ్చేస్తారు కదా. అది దానికి ఏంటంటే తామరాకు మీద నీటి బొట్టు లెక్క ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది. నరేష్ అన్న ఎంత పెద్ద గొడవని సాల్వ్ చేసుకుంటారు, ఎందుకంటే అన్న మాటలు అంతే. మళ్ళీ అంతేనా? ఫ్యామిలీలో వైఫ్ దగ్గర తల ఉంచడం కంటే పెద్ద తప్పేముంటది? అబ్బో, ఇది చూసిన నరేష్ అన్న ఎవరి దగ్గర తల ఉంచాడు, వైఫ్ దగ్గర ఉంచుతాడంట. ఎవరైనా ఉంచాలి, తప్పదు. అంతేనా? సో లాస్ట్ అన్న అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ వీడియోస్ ద్వారా, మీ మెసేజ్ ద్వారా? ఏం లేదు, మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి. మన అదృష్టం అనేది ఎక్కడైనా వస్తుంది, కానీ కష్టాన్ని మాత్రం వదులుకోవద్దు. మనకు తెలిసిన పనిని వదులుకోవద్దు, మనకు తెలియని పని గురించి ఆరాటపడాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా మన నరేష్ అన్న ఇంటర్వ్యూ అయితే ఆల్మోస్ట్ ఈ ఇంటర్వ్యూ ఫుల్ ఇంటర్వ్యూ చూడండి. బాధలు ఉంటేనే మనం పైకి ఎదగగలం, ఎప్పుడు సంతోషాన్ని కోరుకోవద్దు అని చెప్తున్నారు. మరొక ఇంటర్వ్యూ తోటి మళ్ళీ నేను ముందుకు వస్తాను. బాయ్.